ఇప్పుడు లోకేష్ అని అతను ఎవరు? నీకు కష్టాలు బాగా ఎక్కువైనరా చెప్తా. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. రుకో జరా సబర్ కరో. అట్లా తిక్క పోస్టులు పెట్టినందుకు ఇప్పుడు ఇంటికి పోలీసులు వస్తున్నారని పత్తాకు లేకుండా పరారయ్యాడు. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇవాళ కూడా వచ్చేటట్టు లేడని ఒంగోలు పోలీసులే హైదరాబాద్ లో ఆర్జీవీ ఇంటికి వస్తే ముందే చదువుకున్నాడు గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారని. ఇదే అంకుల్ భయం అంటే. బొంబాయికి చెక్కేసిండు, కోయంబత్తూరుకు పోయిండని ఇంటోళ్ళు చెప్తే ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్ లో సిగ్నల్ హైదరాబాద్ లోనే చూపిస్తున్నాయి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ధైర్యానికి అంగిలాగేస్తే వర్మ అని పేరు పోయినట్టుండే సార్ గింత కర్మ ఎందుకు వచ్చిందంటే ఇగో గీ పోస్టర్ పోస్ట్ చేసినందుకు. గోపాల్ వర్మ ఎక్కడ? తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారా? అసలు ఎక్కడున్నారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. కోసం ప్రకాశం జిల్లా పోలీసుల గాలింపు మరోవైపు కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు విచారణకి డుమ్మా కొట్టారు ఆర్జీవీ. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదేట్రా? కర్మ కర్మ కర్మరా. హైదరాబాద్, తమిళనాడులో ఆర్జీవీ కోసం పోలీసుల వేట కూడా కొనసాగుతోంది. కోయంబత్తూరులో ఆయన ఒక షూటింగ్ లో పాల్గొన్నట్లుగా ఫోటోలు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? నగర పౌరులు చూస్తారు. ఆర్జీవీ అక్కడ ఉండి ఉంటారని రామ్ గోపాల్ వర్మ కోసం కోయంబత్తూరుకి వెళ్లారు పోలీసులు. హైదరాబాద్, తమిళనాడు పోలీసులతో ఇప్పటికే ఎస్పీ దామోదర్ సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. మా సార్ స్టేషన్ కు రాడు, కావాలంటే వీడియో కాల్ ఇంటర్వ్యూ అయ్యి అంటున్నాడు లాయరు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? క్వశ్చన్స్ కదా అడుగుతారు, ఆన్సర్ కదా చేస్తారు. ఇక్కడ వీడియో రికార్డింగ్ కూడా అవుతుంది కదా, ఇంకా అక్కడ వీడియో రికార్డింగ్ ఉండదుగా. మరి ఇంత ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ హైకోర్టుని ఆశ్రయించారు ఆర్జీవీ. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివని. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ రామ్ గోపాల్ వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సో ఈ కేసు ఏదైతే ఉందో ఇది పట్టుకొని పోలీసులు ఆర్జీవీ గారి దగ్గరికి వెళ్ళి విచారానికి రమ్మని చెప్పారనమాట. సోషల్ మీడియాలో జరిగే ఈ అరెస్టులు, ఈ వారెంట్లు, ఇవన్నీ ఇవ్వటాలు ఆయనకు అర్థమైంది. ఎనీ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ పిక్ చేస్తారు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఒక సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. దీంతో హైదరాబాద్, శంషాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌజుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. అంతా అస్సామేంద్రా. వర్మ ఇంటి బయట పోలీసులు ఎవరు కూడా మనకు కనిపించట్లేదు. పోలీసులు అందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. చిటికలే ఏపీ పోలీసులు కేవలం ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఇంటి నుండి మాత్రమే వెళ్ళిపోయారు, కానీ హైదరాబాద్ దాటి వెళ్ళలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హైదరాబాద్ లో ఇంకా వర్మ కోసం గాలిస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్మ గాయబ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వర్మ కోసం 36 గంటలుగా పోలీసుల వేట కొనసాగుతుంది. ఆర్జీవీ ఆచూకీ కోసం ఫిలిం నగర్ లోను వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ రిజల్ట్స్ వెరీ బ్యాడ్. ఎక్కడు దొరకడు అన్న టైప్ లో అసలు ఎక్కడ ఉన్నారో తెలియకుండా కాకిలా కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఆర్జీవీ ఎక్కడున్నట్లు తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారా? పోలీసుల వ్యూహం ఏంటి? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. యాజ్ ఎ ఆర్టిస్ట్, మీ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో, నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ప్రభాస్ గారిని తెలుగుదేశం వాళ్ళు, అలాగే మెగా ఫ్యాన్లు, జన సైకోలు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏ విధంగా దిగజారుడు పోస్టులు పెడుతున్నారో లోపల పెట్టి 2 తన్నించండి. ఆ విషయం మాకు తెలుసులే. అలాగే అల్లు అర్జున్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఓకే ఓకే అర్థమైంది. నీచాతి నీచంగా పెట్టే ఆ పోస్టులు ఏవైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఉందో,
నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అలాంటి తప్పు చేసే వాడి మీద కేసు పెట్టించి లోపల పెట్టండి. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. గంజాయిని మందుని వెచ్చలవిడిగా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? స్కూల్ పిల్లలు తాగేసి స్కూల్ కి వెళ్లే పరిస్థితికి ఈరోజు నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.